హలో అండి, ఇవాళ ఛానల్లో బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. ఇవాళ ఛానల్లో రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా ఎస్పెషల్లీ చపాతీలోకైనా బాగుంటుంది. ఇక్కడ చూడండి, 1 కప్ కందిపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత పప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు టమాటో, అలాగే చూడండి ఇక్కడ బీరకాయ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు బీరకాయ కట్ చేసిన తర్వాత అది స్వీట్గా ఉందో లేదో చూసి మాత్రమే యాడ్ చేయండి, లేదంటే మొత్తం పప్పు అంతా ఒగురైపోతుంది, అలాగే చేదైపోతుంది. ఆ తర్వాత చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం పసుపు, కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మూత అయితే పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. 4 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి. ఆల్మోస్ట్ మనకు పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లోనే వేసేయండి. ఆ వేడికి అది కరిగిపోతుంది. ఇప్పుడు యాజ్ యూజువల్ మనం పోపు ఎలా పెట్టుకుంటాం చూడండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే పప్పు మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఆ పప్పు కూడా యాడ్ చేసుకో. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా ఉడకనిచ్చుకుంటే పప్పు సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకుండా ఉండడం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారండి నా వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలోయింగ్.